ఓం శాంతి. ఈరోజు మమ్మ యొక్క 52 విశేషతల్లోని 41వ 42వ పాయింట్స్ తెలుసుకుందాము. అందులోని 41వ పాయింట్, మమ్మ యోగం చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే వారు నిరంతర సహజ స్వతహా యోగినిగా ఉండేవారు. మన్మనాభవ మధ్యాజిభవ యొక్క మహామంత్రాన్ని వారు స్వాభావిక రూపంలో ధారణ చేసి ఉండే. ఈ భూమి మీద నడుస్తూ తిరుగుతూ కూడా అతీతంగానే అనిపించేవారు. మమ్మ బుద్ధి ఎల్లప్పుడూ పరంధామంలోనే వేలాడుతున్నట్లుగా మరియు అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేస్తున్నట్లుగా అనిపించేది. వారు ఎప్పుడైతే యోగనిష్టగా ఉండేవారో అప్పుడు వాతావరణంలో శాంతి వ్యాపించేది. ఇతర వ్యక్తులకు శాంతి మరియు శక్తి యొక్క శక్తిశాలి ప్రకంపనలు అనుభవం అయ్యేది. మమ్మలో యోగుల యొక్క సమస్త లక్షణాలు ఉండేవి కనుక వారి వ్యక్తిత్వం చాలా ప్రభావశాలిగా ఉండేది. 42వ పాయింట్, మాతేశ్వరి గారి ధ్యానం ఒరిజినల్ పురుషార్థం పైన చాలా ఉండేది. ఎలాంటి కర్మలు మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అని ఎల్లప్పుడూ అనేవారు. మమ్మ గట్టిగా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు. గట్టిగా నవ్వడం అయితే ఇంకా చాలా దూరం విషయం. ఓం శాంతి.